హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు వచ్చేసి మంచి రోజు ఉన్నట్టుంది ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళు. సో ఇది గుడి ఉంది కదా, గుడి దగ్గరికి వస్తున్నారు. అండ్ మా ఏరియాలో కూడా ఉంది అనమాట ఒక పెళ్ళి. సో సూపర్. పొద్దు నుంచి డ్రమ్స్ పొద్దు నుంచి ఫుల్ డ్రమ్స్ అంత బాగా కలకలు ఉందన్నమాట మా ఏరియా అయితే ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మేము కూడా పెళ్ళి పోతున్నాం ఫ్రెండ్స్. అంటే నేను వినోద్ అయితే రాడు, మేమని చెప్తున్నాడు. మా ఇత్తలు నేను మా ఇత్తలతో పాటు పోతున్నాను అనమాట. రా వినోద్ పదామంటే నేను రాళ్ళ బుజ్జి నువ్వు పో, మా అమ్మలు పోతారు కదా, మా అమ్మ మా నాయన పోతారు, పో వాళ్ళతో పాటు అని చెప్తున్నాడు. నాకు కూడా పోవాలని ఉండదు కానీ చూద్దాం ఫ్రెండ్స్, రేపు కదా ఎట్లా అవుతుందో, ఏమేమి పరిస్థితులు అనుకూలిస్తావో లేదో అప్పుడు చూద్దామండి. సో మా ఇల్లు ఓపెనింగ్ అప్పుడు అయితే మా పెద్దమ్మలు మాకు బట్టలు పెట్టిండ్రు అనమాట. సో ఇప్పుడు పెళ్ళి ఉంది కాబట్టి మేము పోయి తిరిగి ముయ్యి పెట్టాలి. సో అందుకనే వెళ్తే భారతి వెళ్తుంది, లేదంటే ఇద్దరం కూడా వెళ్తామేమో. సో అమ్మతో పాటు చూద్దాము. సో మేమైతే బట్టలు అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్. షాపింగ్ అయితే అయిపోయినట్టే ఇంకా. సో రేపు అయితే బయలుదేరాలి. సో చూద్దాం మరి ఎట్లా అవుతుంది అనేది. సో బట్టలు అయితే చూద్దాం. భారతీయ సెలక్షన్ అయితే సార్ నాకు బాగా నచ్చింది. సో చిన్న పాపని ఈడేడ్చి పెట్టి ఐర పాపని తోలుకొని పెట్టి మా అమ్మ ఇంకా వినోద్ దిక్కును ఉన్నది ఇట్లా ఎత్తుకొని ఉన్నాడు వినోద్ ఐరన్ పాపని. అందుకోసమని నేనే 2 అంగిళ్ళు తిరిగి అయినా సరే మంచివి తీసుకొని వచ్చానే. బట్టలు అయితే మాత్రానికి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి టర్నింగ్ తెచ్చుకో. కమ్మలు, బంగారు కమ్మలు చెప్పాలి వాటి గురించి. పెళ్ళి పోదాం అనుకోసానని అయితే ఇంటికి పోయి మా పాప కమ్మలు పెట్టుకొని వస్తున్నాను. నావి కాదు, ఏం తేడా కనపడుతుందా అని చూస్తున్నాను వీడియోలో. ఏం లేదులేగా, పెళ్ళి పోతున్నాను అనుకోసారని. ఇంకా ఎప్పుడో ఫస్ట్ ఇక్కడ చిన్న పాప డెలివరీ తర్వాత ఇంటికి వస్తుంది కదా, అప్పుడే ఒడిబింబ పోసుకున్నప్పుడే తీసి పెట్టుకోను అని నేను అడిగితే అనమాట. తీసుకో, నా ఏం అడిగేది నా అమ్మకాడు ఉన్నది భారతి అనుకోసానంటే పెట్టుకొచ్చుకుంది. సో సరే ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా అవి తెచ్చిన బట్టలు అయితే చూద్దాము. సో దానికంటే ముందు ఇంకోటి ఫ్రెండ్స్, కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఒక వాట్సాప్ లింక్ ఇచ్చేటాను అనమాట. అక్కడ వాళ్ళు వచ్చేసి కుకీస్ అండ్ దాంతోపాటు పికిల్స్ అనమాట, అంటే మామూలు మన పచ్చళ్ళు. సో అలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. సో అలాంటివన్నీ అక్కడ వాళ్ళు సేల్ చేస్తారు. యాక్చువల్లీ ప్రమోషన్ కాదు, మీ అందరికీ తెలుసు మేము ప్రమోషన్ చేయమని. సో అక్క అడగకుండా నేను అడిగి చేస్తున్నాను ఇది. సో ఎందుకంటే మనకు అక్కయ్య ద్వారా చాలా హెల్ప్ వచ్చింది. ఇంతకుముందు సిచ్యువేషన్ బాగాలేదని వీడియోస్ పెట్టినప్పుడు సో దానికి అక్కయ్య ద్వారా మనకైతే హెల్ప్ చాలా వరకు వచ్చిందనమాట. సో అందుకు కృతజ్ఞతగా నేను చేస్తున్నాను. అక్కయ్య అయితే ప్రమోషన్ చేయమని తాను అడగలేదు. సో నేను కూడా ఇది ప్రమోషన్ అనుకోవట్లేదు. సో అక్కయ్య వాళ్ళ దగ్గర వచ్చేసి కుకీసు అండ్ దాంతోపాటు మనకి పచ్చళ్ళు అనేవి అక్కయ్య వాళ్ళు సేల్ చేస్తారనమాట. కొత్తగా పెట్టారు నాకు తెలిసి, ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడే రీసెంట్గా. సో ఒకసారి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి చూడండి, మీకు లిస్ట్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ లింక్ వచ్చేసి మనకు కామెంట్ సెక్షన్లో ఇచ్చింటాను, దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాను చూడండి. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేయండి. సో అక్క కొత్త బిజినెస్ని, సో అక్కని కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశారు. సో మీ సపోర్ట్ ఉంటే చాలా ముందుకు వెళ్తుంది అనమాట ఇదైతే కానీ. సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో కమెంట్ సెక్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్, వాట్సాప్ లింక్. అందులో జాయిన్ అయితే మీకు లిస్ట్ అనేది ఉంటుందన్నమాట, ఏమేమి అక్క దగ్గర మనకు దొరుకుతాయనేది. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. నా తరపున ఇది రిక్వెస్ట్ అనుకోండి. సో చలో చూద్దామా, చూపిస్తారా? వినోద్ పెళ్ళి పోతున్నామని చెప్పాడు కదా, అది ఎవరి పేర్లని అంత క్లారిటీగా చెప్తే వినోద్ నాకు అసలు మా పెద్దమ్మది సొంతం. అంటే అవ్వ తమ్ముడి కొడుకులు అనమాట. ఇప్పుడు అవ్వ వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు మా అమ్మ ఉండదు కదా, మా అమ్మ వాళ్ళ మేనమామల సొంతం. మేనమామ కొడుకుది పెళ్ళి అనమాట. మా అత్త వాళ్ళ మేనమామ కొడుకుది అనమాట పెళ్ళి. ఇంకా లాస్ట్ పెళ్ళి, అందుకోసమనే పోదామని మేము అయితే రెడీ అయ్యాము. అందుకోసమనే మా గ్లోరీ కూడా అయితే నిన్ననే వేయదే. చిన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళకి వీటికి అన్ని అలవాటు చేస్తే కదా ఫ్రెండ్స్. అస్సలు మా అమ్మ మా నాయన పోతుండ్రి, ఇప్పుడు సడన్గా పోవాలంటే కొంచెం ఇంకా అంతలో వచ్చి మీకు అందరికి తెలిసిందే, ఎక్కువ మందిలో కలిసిలేడు వినోదు. ఇంకా అందుకోసమనే నేనే బట్టలు తీసుకొని అయితే వాళ్ళ కోసం పోతున్నాను అనమాట. ఇంకా ఈ కలరు, ఈ చీర అయితే నేనే సెలెక్ట్ చేసి తీసుకొని వస్తుంది. ఇక అత్తకైతే బాగుంటుంది అనుకోసం తీసుకొని వచ్చాను నేనైతే. సరిపోయింది, సూపర్ ఉన్నది. ఇంకా మా గ్లోరీ మా ఇత్తలు చూస్తే కూడా బాగుండదని అంటారు ఖచ్చితంగా. బాగుంది వినా. మా అమ్మకి చెప్తే తెస్తున్నామని
తెస్తున్నామని చెప్పలేను. తోలుకొని వస్తాను మీ అమ్మని ఇప్పుడు ఎక్కి మీ అమ్మ చూపించాల అతను రాత్రి చూస్తూ బట్టలు ఇచ్చామని చదువుకొని వస్తాను. ఆడున్నది పెళ్ళిలేవని ఉండదు ఇప్పుడే మా ఊర్లో కూడా పెళ్లి జరుగుతుంది ఫ్రెండ్స్ గీడ అందుకే ముందు వస్తా. సో నేను కూడా భారతికి అయితే కన్ఫర్మ్ లేదు కానీ సో నేను వస్తానని భారతికి అయితే కన్ఫర్మ్ లేదు కానీ నాకైతే పోవాలని ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా పెద్దమ్మలు ఇంట్లో జరిగే లాస్ట్ పెళ్ళి ఇది. సో అందుకనే వెళ్దామని ఉంది నాకు కూడా. సో చూద్దాం. తీసుకొని వస్తున్నాం ఇప్పుడు పోతుంది. మా ఇత్త కూడా చెప్పలేము అనమాట అని చెప్పి పోతే సో డైరెక్ట్ బుంబుమ్ అంటది చూడే. నువ్వు వస్తావా పట్టు చీరలు అయినా ఇట్లా టాపులు అయినా మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే బాగు. ఆ మెత్తని చీరలే బాగుండాలి చీర కొత్తనామాలు అంచు నుంచి బాగా వచ్చాయి. పట్టు చీరకి ఇక్కడ బాగా మెత్తని చీరలు లెక్క బాగుంటాయి. ఆ మామకి నువ్వు తెల్ల బట్టలు అంటావు కదా ఇంతేనా తెల్ల బట్టలు తెల్లవే దొరికేది. మామకి అంగి అడ్డి పంచి బనీను 12 తీసుకొని వస్తాం అనమాట. 4 ఇవి 2 నా సెలెక్షన్ చూడతా. నీ కొడుకుది ఏం లేదు బాగుండాలి. ఇవి ఎన్నో నెంబర్ తీస్తుంది పెద్ద సైజ్ అని చెప్తుంది. నాకు తెలుదు బయట అమ్మని ఎత్తుకొని ఈ పాపని ఎత్తుకొని ఉండే ఆ అమ్మ వేరే ఆ మామలకు మనిషిని చూపిస్తుంది. ఎవరు ఎట్లుంటారమ్మో ముస్తాయిపోయి ఎట్లా అంకసాను అక్క అక్క ఇట్లుంటాడు అక్క ఎత్తు లా ఉన్నాడు అంకసని చెప్తే ఇంక అప్పుడు సరే అక్క ఇది సరిపోతుందని ఇది ఇచ్చి పంపించేది. బాగుండాలి బట్టలు. మరి ఎట్లా మరి రేపా ఈ పొద్దు ఊరిపోయేది ఏమో ఇటు అమ్మకి ఫోన్ చేస్తాము చేస్తే సాయంత్రం నుంచి మరి వాళ్ళు బట్టలు ఎప్పుడు పెట్టాలా? రేపు కదా రేపే కదా పొద్దున్నే పందిరిలానే కదా వేసి మాట్లాడిగా నాకు ఉడకలు వస్తాము పొద్దుగలుగా రండి అందుకోసం రేపే అంటే రేపు పొద్దుగలు ఏడొస్తారు అంటే ఇంక నా నుండి మరి ఇంకా నిర్ణయించుకుని మరి చూద్దాం సాయంత్రము ఇటు మరి ఫోన్ చేసి పదమంటే కానీ సరే పదం అనుకున్నా సరే సరే మరి బాగుండాలి అబ్బా బాగుండేది బాగుండాలి. ఇద్దరు వస్తారు నో అయ్యమ్మ చెప్పి వాళ్ళ ఆయన కంటే ముందు నో ఉంటుంది. అయినా నువ్వు నో అంటావు కదా అందరికి బాగా వచ్చే రైసు బాగుండాలి. ఆ కొత్త బట్టలు కానీ వస్తున్నా ఏమో షోల్లో బంగారు కానీ వస్తున్నది దీంట్లో. అందరూ మన ఊర్లో కూడా నిన్న మాసారు కదా కమ్మలు పెట్టుకొచ్చుకునేది చేపించుకుంటే అని దగ్గరకు వచ్చి అడుగుతారు. చేపించుకుంటారేమో అని చేపించుకున్నాను నా దేవుడు ఉన్నాడు. ఏ పరిస్థితి ఇట్లే ఉండదులే ఇంకా బాగుంటుంది. బాగున్నది. ఈ అంచుకి సీర కలర్ కి సూపర్ ఉన్నది. బాగా కాంబినేషన్ బాగా కనిపిస్తుంది అనమాట. అందుకోసమని ఇది తీసుకొని వస్తాయి. మొత్తానికి అయితే బట్టలు అయితే సర్దుకుంటున్నాను అనమాట. వినోద్ మా పాప రారు కాబట్టి మా చిన్న బ్యాగ్ అయితే సర్దుతున్నాను నేను. చిన్న పాపకి అయితే ఎండాకాలము గౌన్ లేసి అసలుకి కచ్చిపిచ్చి పట్టారు. అందుకోసమని అన్ని మెత్తని బట్టలు అయితే తీసుకుంటున్నాను. ఒకటి పెళ్ళికి ఏదైనా మంచి గౌన్ వేస్తాను ఆడ. ఎప్పుడే మన తిరిగి లేదంట. ఇంకా ఈ చీర అయితే మా పాప తెచ్చుకునేనే బాగుండదు. నాకు నచ్చింది అయితే మాత్రానికి తెచ్చుకుంటారు. ఇంకా పెళ్లిలోకి అయితే మాత్రానికి అమ్మ మొన్న 7 నెలల్లో నా బట్టలు పెట్టింది కదా మాకు అందరికి. ఇంకా ఈ చీర అయితే పెళ్లిలా కట్టుకుంటాను అనమాట. బాగుంది బట్టలు. మరి నువ్వు రానప్పుడు నీకు ఎటు తీసుకున్నావు బట్టలు? ఇప్పుడు అది కాదు నీకు పెట్టలేదా? నాన్న తెచ్చింది కదా నీకు. ఓకే ఓకే అర్థమైందిలే. ఈ చీర ఇంకా నేనైతే బాగుంటుంది కదా ఇది. ఎట్లుంటారు ఆ మందిలాన ఏం పాపకి మెత్తని బట్టలు ఇవే ఉండాలి. ఇంకా ఖచ్చితంగా ఒక రగ్గు అయితే కొండపోతాను. పిల్లలు ఉన్న కానీ ఖచ్చితంగా రగ్గు అయితే ఉండాలా. మనం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎన్ని పెళ్ళిళ్ళు వేయం బేబీ? ఈ ఏళ్ళతో ఈ ఏళ్ళు ఈ చేయి కూడా నిండిపోదు.
ఎన్నిటివేమంట ఎన్నిటి వేయము ఇద్దరు కలిసి ఒక పెళ్లి కూడా వెళ్ళమను 50 వేయమని. నో పెళ్ళి. ఫస్ట్ టైం నేను కూడా అత్తోళ్ళతో కలిసిపోవడం పెళ్లికి. అది కూడా మా అత్తోళ్ళ బంధువుల్లో నేను పోవడం ఫస్ట్ టైం పెళ్లికి. నా బట్టలే మావి ఇన్ని బట్టలు అయ్యా వాళ్ళ పెళ్ళిళ్ళు మరి పెద్దమ్మవి వినా వెళ్ళొస్తాను వినదు. బాయ్. నేను లేదని బాధపడతావా సంతోషపడతావు వినదు నువ్వు? బాధపడతాను బేబీ. నేను ఇంట్లో వంట చేసి పెట్టేది సార్ కోసారి మాట్లాడుకుంటా గలగల ఉంటుంది. నేను పోతే సప్పగా అయితే జుట్టుకి తర్వాత కొద్దిసేపు మాట్లాడి అమ్మయ్య ఫాయ్ అనుకుంటాడు. ఇంకోసేపుకి బిబీ నీకు ఎట్లా ఉండదు బిబీ నువ్వు లేకుంటే అని ఫోన్ చేసి మరీ అంటాడు నన్ను. అంటే నేను కూడా ఎక్కువ రోజునే ఉన్నాను లేవి నాకు వస్తాను కదా. పెళ్లి తలవాళ్ళు ఇచ్చేదో వచ్చేది ఆడమించిన అమ్మలు వస్తారు, మీ అక్కలు వస్తారు, మీ పాప ఉంటుంది, మీ అమ్మ మీ నాయన. నాకు కూడా వినొద్ద పోవాలని ఇష్టం నాకు ఏమో అన్నట్టుంటే అడుగుతున్నాను. మందిలో కలిసిలేడు అందుకోసమనే ఇంకా నేనే వాళ్ళతో పాటు పోయి వస్తున్నాను. చాలా